హాయ్ ఫ్రెండ్స్, ఇందులో ఏముంది అనుకుంటున్నారా? చూడండి, దోసపిండి అయితే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రేషన్ బియ్యంతో అయితే దోసపిండి ఇలా రెడీ చేసుకుంటానండి. రేషన్ బియ్యము, మినపప్పు సపరేట్గా నానేస్తాను. అలాగే మరి బియ్యం సపరేట్గా నానేసి మిషన్ పట్టిస్తాను. పిండి పట్టించేసి మరి మినపప్పునైతే మిక్సీ పట్టేసుకొని అట్లాగే మినపప్పుతో మనం మిక్సీ పట్టుకునేటప్పుడే అటుకులు కానీ రైస్ ఉన్నా వండిన అన్నం ఉన్నా కూడా వేసుకున్నా అప్పుడే అన్నం వేసుకుంటే ఒకటి 2 రోజులు అలాగే మనం అటుకులు కానీ మరి నానబెట్టుకొని మనము ఇలాగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని మనము కలిపెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు అటుకులు వేసిన దానివల్ల దోశ చాలా క్రిస్పీగా, చాలా మెత్తగా, స్పాంజీ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు పిండి చూడంగానే మీకు అనిపించింది కదా, దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా మరి చాలా రుచిగా వస్తుంది అని అయితే. మరి నేను పిండికి దగ్గర ఇక్కడ అయితే సాల్టు అలాగే మరి ఇడ్లీ సోడా అయితే 2 వేసానండి. మరి తగినంత మనము సోడా అనేది ఇడ్లీ సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసిన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మనము టిఫిన్ రెడీ చేసుకోవాలంటే టైం లేనప్పుడు, ఇంట్లో కలిపి పెట్టుకునే టైం లేనప్పుడు బయట పోయి కొనుక్కొచ్చుకుంటారు. అలా కాకుండా ఒక్కరొంతు మనం ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకున్నామనంటే మరి ఇంటెల్లపాది హ్యాపీగా సండే కానీ అలాగే హాలిడేస్ వచ్చినా కానీ మరి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ మరి టిఫిన్ చేసి పెట్టాలన్నా కానీ రెడీగా అయితే మనం చేసి పెట్టచ్చు. అంత బాగుంటుంది. బోండా వేసుకోవచ్చు, మరి పులిబంగరాలు వేసుకోవచ్చు, రకరకాలుగా మనకి ఇడ్లీ పిండితో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే మరి కారం అలాగే చట్నీ అయితే చేశాను. చాలా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం నెక్స్ట్ వీడియోలో మరి కారం దోశ నేను ఎలా వేస్తానో కూడా మీరు చూడండి. నెయ్యి కారం దోశ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మన ఛానల్ కొత్తగా కానీ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు మీరు ఆదరిస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇలాగైతే రెడీ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలా రెడీ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.